ఏంటి నా ఎమ్మడి పడ్డాడు? నువ్వెక్కడ దొరికావయ్యా? నిన్ను కాపాడాలి. బాబు ఏంటి నేను చూస్తుంటే డెన్ బాస్ లో ఉన్నావు? మీరంతా అండర్ వరల్డ్? లేదు బాబు, నేను సాదా సీదా బిజినెస్ మ్యాన్. మార్నింగ్ జాగింగ్ వచ్చా. మరెందుకు వాడు నిన్ను కాలుస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. అవును, నన్ను ఎందుకు కాలుస్తున్నాడు? నన్ను అడుగుతున్నావా? మరెవడువే? ఏమయ్యా బాబు, నీకు దండం పెడతా, దిగిపోయా బాబు. నీకు దండం పెడతా, నిన్నే నమ్ముకున్నా, నన్ను కాపాడు బాబు. కాపాడుతావు అనుకుంటే తోసేస్తావేంటాయా? నేను తోసిందే కాపాడడం కోసం. ఆ కనిపించి చెట్టుకి వెళ్ళిపో, సేఫ్. నమస్తే సేట్. రండి సేట్, చేయమంటారా? ఎవరు మీరంతా? తెలుసుకోవడం అంత అవసరమా? నీ గుండె నొప్పి లాంటిది ఏమైనా ఉందా? లేదు. అయితే చెప్పొచ్చుది, నిన్ను మేము కిడ్నాప్ చేసినాం. కిడ్నాప్ ఏంటి? కిడ్నాప్ అంటే ఓ మనిషిని ఎత్తుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి ఆడింటికే ఫోన్ చేసి పైసలు తెమ్మంటారు. అది కథ. జగదీశ్వరారు మీరా? ఆయనే కబులాపి ఇంటికి ఫోన్ చేసి 2 లక్షలు మనం. అరే నువ్వు ఈడుండవేం బే? అరే ఏటీఎం, నీకేం చెప్పాను రా? ఆ రివాల్వర్ తో సెట్ భయపెట్టరా అంటే నువ్వేంటి అది కాలుస్తూ మమ్మల్ని హైదరాబాద్ అని తిప్పావు? ఆ బుల్లెట్ ఎవరికైనా తగిలితే? అరే ఎందుకన్నా పరిశాన్ అవుతావు? ఇవి నకిలీ తోటాలు, పేల్సిన ఏం కావు. కేంద్రో హుషారుగున్నావు. నకిలీ తోటానే ఈ రేంజ్ లో పేల్చినాననుకో నెత్తి పేల్తదరా బిడ్డ. మీరంతా ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్, పబ్లిక్ కి హెల్ప్ చేస్తాం. గా సైడ్కి 2 లక్షలు ఇవ్వాలి కదే, మా ముంగిటి ఇచ్చేసి నువ్వు చల్ కేల్కతాం. అరే చల్ రే. జగదీశ్వరరావు గారు, ఇదేమైనా మీకు పద్ధతిగా ఉందా? మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఆ పాండు దాదాకి ఇవ్వమన్నారు, ఇచ్చేసాను. ఆ పాండు దాదా కమిషన్ కింద హాఫ్ అమౌంట్ కట్ చేశాడు. అది ఎవడిస్తాడు? ఏంటి ఆటలుగా ఉందా మీకు? అసలు ఏమనుకుంటున్నారు నేనంటే? డాన్సులు ఆడుతున్నా. నువ్వు నా దగ్గర రావడానికి ముందు పాండు దాదాని కలిసావా? అంటే కలిశాడు. అతను బెదిరిస్తే నేను డబ్బులు కూడా ఇచ్చేసాను. మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, నువ్వెవరిని మోసం చేయకు, చేసేవాళ్ళని చూస్తూ ఊరుకోక. ప్యాంట్ జారుతున్నా. అయితే ఓకే. చూడు సేటు, నువ్వు పాండు దాదా దగ్గరికి వెళ్ళటం మొదటి గల్తీ. ఆ సంగతి నా దగ్గర దాచిపెట్టడం రెండో గల్తీ. గల్తీ అంటే అది. అరే ఏటీఎం, అన్నా 2 రోజులు ఎంతరా? 5 అన్నా. 4 కదా? మా లెక్క అంతే బే. నువ్వు ఇంటికి ఫోన్ చేసి నీ పెళ్ళని 5 లక్షలు తెమ్మను. కైకు జీ అంటుంది. మా కిడ్నాప్ హోగా జీ అని చెప్పు. కిడ్నాపా? వస్తా భయ్యా. సారీ బ్రదర్. ఆ బద్మాష్ గాని మాత్రం వదలొద్దు. उसको नहीं छोड़ूंगा, उसको चुन चुन के मारूंगा. मारो. आप जाइए. లేకుంటే నీ పెళ్ళాం పుస్తే పుట్టుక్కున తెగుద్రు. నా పేరే ఏటీఎం. ఏటీఎం అంటే ఎనీ టైం మర్డర్. రెడిష్ అన్నా, ఏటీఎం కార్డు పెడితే ఏమొస్తుంది బే? పైసలు వస్తాయనా? గీ కత్తికి పొట్టలో పడితే ఏమొస్తుందా? పేగులు వస్తాయనా? సమజైనది చెయ్యి చెయ్యి ఏంట్రా చేస్తుండన్నా. హలో సిమ్రాన్. ఎవ్వరాది? అబ్బా నేనే సిమ్రాన్, నీ మొగుణ్ణి. శంకర్ దాదా ఇంటి నుంచి మాట్లాడుతున్నా. సమజైంది, చెప్పు. అదే అర్జెంట్ గా నువ్వు 5 లక్షలు తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి. అయిపోయినది బే. ఇది
ఏయ్, ఎర్రదాన్ని భయ్యా, వదలకన్నా. ఏసి. భయ్యా, భయ్యా, అరే ఏంది భయ్ మళ్ళీ వచ్చినావు ఆ పాండు దాదా మనుషులు వచ్చారు. పాండు కదా అరే क्या बे तू फोन किया तेरे को नहीं छोड़ूंगा रे दी एंड ड्रैगन्स ఏంది బే డోర్ తీయాలని తెలీదా తప్పైపోయిందన్నా. ఏయ్ ఏసాను తప్పైపోయిందన్నా, క్షమించన్నా. పాండు దాదా వచ్చాడని ఎవడో నన్ను పిలిచింది నేనంటే నా లెవెల్ ఏంటి ఆ బచ్చగాళ్ళతో మాట్లాడబెట్టి ఈ బచ్చాగాడి కోసం అన్న కావాలేం బే? అన్నా నువ్వేం ఫిగర్ చేయక నా మేము చూసుకుంటాం, నువ్వు ఈడే ఉండు. ఏయ్ మీ పనులేవి ఆపుకోకర్లా ఎవరి పని వాళ్ళు చేసుకోండి వచ్చిండు. నేను ఆడతాను రా ఇది కొట్టనా గురి చూసి కొట్టనా దెబ్బకి తగలాలా ఏయ్! సింగిల్ చేయకొట్రా అలాగేనా? ఏయ్, ముందు నా హాస్పిటల్ తీసుకెళ్ళండి అరే తీసుకెళ్ళలే. అన్నా మజాక. అన్నా టెలిగ్రామ్ వచ్చిందే. గుడ్ న్యూస్ అయితే బతికిపోతావు బ్యాడ్ న్యూస్ అయితే పీక కోస్తా చదవరా అన్నా నీకు చదువు రాదు కదనా నువ్వు చదువు రాబాయ్ అమ్మతో నాకు రాదనా అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది రాబాయ్ నాకెందుకు రాబాయ్ నాకు చదవనీకి రాదు ఈ పొట్టుడా ఫాదర్ అరైవింగ్ టుడే నాన్నగారు సాయంత్రం బస్కి వస్తున్నారంట అన్నా సాయంత్రం బస్కి కాకొస్తున్నట్టునే. చచ్చేను రా దేవుడు నువ్వు కదరా నేను రే నాన్న వస్తున్నారు ఏంటి బాబాయ్ గారు వస్తున్నారా రేయ్, ఏంట్రా? సాయంత్రం మటుకు బాబాయ్ గారు వస్తున్నారంట మరి పిన్నొస్తుందా? ఆ బాయ్తో కలిసి వస్తున్నారు మరి బస్ వస్తుందా? ఈ అబ్బాయి బస్సు వెళ్తున్నా కలిసి వస్తారు చెప్తుంటారే ఒరే బాగున్నావా? బాబాయ్ పిన్ వచ్చి చూడలేదు కదా. చూడండి అటక, నువ్వు వస్తు పెట్టరా బాబాయ్ 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 పిన్ వచ్చి ఎక్కడ? ఒరే, డ్రెస్ మార్చేయ్. దొంగతనం చేయటం తప్పురా. సార్ నేను దొంగ కదా సార్ మీ పర్సు కింద పడిపోతుంటే తీస్తారా జేబు కొట్టింది కాకుండా మళ్ళీ లాజిక్ ఏంట్రా నీకు? అయ్యో పాపం ఒక్కడిని చేసి కొడుతున్నారు వెళ్ళి ఆపండి ఆగండి ఆగండి ఆగండి. అతను దొంగిలించింది నా పర్స్, మీరెందుకు కొడుతున్నారు? సార్ వీడి గురించి మీకు తెలియదండి వీడు నిజంగా దొంగే వీడి సంగతి మాకు వదిలేండి సార్, నేను చూసుకుంటా వీడిని. ఆగండి ఆగండి. ఏరా ఉదయమటవా వాళ్ళకి? వద్దు సార్ మీకు దండ పెడతారు చంపేస్తారు తీసుకోండి
ఏడబోయి కానొస్తలేరు. అరే చల్ హట్. నాకేమెరకనా నేను వెతున్నా. క్షమించమన్నాడుగా, మీరు వెళ్ళిరండి వెళ్ళిరండి. చూడు బాబు, ఈ జేబులు కొట్టే తెలివితేటల్ని నిజాయితీగా బతకడానికి ఉపయోగించు. అలాగే సార్. అరే గాడున్నారు బే. నమస్తే కాక. నమస్తే చిన్నమ్మా. బాగున్నారా? మాకేందమ్మా మస్తుకున్నాం. అరే నువ్వేడేం చేస్తున్నావు బే? ఇతను నీకు తెలుసా? తెలవ సాలేగాడు ఈడేం చేస్తుండ్రా? చూడు బాబు, దెబ్బ బాగా తగిలినట్టుంది. మాతో రా, నా కొడుకు పెద్ద డాక్టర్, వాడికి చూపిస్తాను. అరే ఈ అవలగడేంద్ర అమ్మడే వస్తుండు. రాని రాని గానికి ఆడినేసి పాటు పెడదాం. అయ్యి బాబు వచ్చేస్తారా ఇచ్చి తీసి బాధపడా. అమ్మో అమ్మో కాకొడుతురు నిత్యం ఇట్లా పానం మీద తెచ్చిర్రా. అరే లొల్లు చేయకుండా కాక రాయే. పర్వాలేదు, కొత్త బొద్దు కూడా పెట్టించారు. గదేం లేదు కాక, మీ టెలిగ్రామ్ అందినాక పాత పడు కొత్త రంగేసినాం గంతే. ఇదేనయ్యా నా కొడుకు హాస్పిటల్. ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? నేను చదువుతానులే. ఉమ్. సత్యప్రసాద్ చారిటబుల్ హాస్పిటల్, ఈయన పేరే. ఇప్పుడు సంతోషంగా ఉందా? పదండి, నా కొడుకుని చూడాలి. నా కొడుకు కూడా ఊరి నుంచి పారిపోయి వచ్చాడు. కానీ వాడు నీలాగా జేబు దొంగ కాలేదు. కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్లో పంపిస్తాను. డాక్టర్ బాబు మా బాబు పెన్ మింగేసాడు, ఏం చేయమంటారు? పెన్సిల్ రాసుకోమను. ఎలావమ్మా? అలాగేనండి. ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది? సిస్టర్, దీన్ని నేను కావాలా? మీరు మేనేజ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అమ్మా నానా. వాట్ డాక్టర్? అమ్మా నాన్న వస్తున్నారు నాకు చెప్పలేదు. మీరు మస్తు బిజీ కదా డాక్టర్, మేము పోయి తీసుకొచ్చినా. ఓ థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా బాగున్నారా? మేం బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డాక్టర్ అట్లా అంటాడు గానీ పొద్దుకల పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు. పండుకున్నప్పుడు మెళ్ళకెళ్ళి స్టెత్ కూడా తీయడు. కరెక్టేనా డాక్టర్? కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, ఇతని దెబ్బ తగిలింది, కొంచెం చూడు. అలాగే నాన్న. నువ్వు శంకర్ ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. మల్హోత్రా చాలా మంచి డాక్టర్, ఆయన చూసుకుంటారు. మీరు బాగా అలసిపోతున్నారు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి రెస్టో, ఈ మధ్య మీ నాన్నకి బాగా ఆయాసం వస్తుందిరా. అట్లయితే మంచి డాక్టర్ చూద్దాం. యా యు ఆర్ రైట్. ఆ? కరెక్ట్. అదేమిట్రా, నువ్వున్నావుగా? అది అంటే నాన్న, కొడుకు తండ్రికి వైద్యం చేయడం అంటే అది అంత యునో ఇట్స్ నాట్. చదవటం దేనికి? మీరు చదివలేదు కదా. అంటే నేను ఛాలెంజ్ చేసి స్వయం కృషితో తనకు తానుగా డాక్టర్ గారి ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్. ఏమైంది? కొడుతుండ్రు. కుడుతున్నారమ్మా. కుట్లు కుట్టేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, గంతికి అరుస్తుండ్రు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెచ్చాను, మొత్తం 5 లక్షలు తీసుకొచ్చాను. మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేయండి. చేసేస్తానన్నా. చూడమ్మా, డబ్బుతో మనుషుల ప్రాణాలు కాపాడగలం అనుకుంటే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళకి చావే ఉండదు. అయినా మీ ఆయనకు వచ్చిన కష్టం ఏమీ లేదు. డాక్టర్ మధుసూదన్, ఆ కేసు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. రావదినా వదినా అవుదినా గట్ రారాదు చెబుతా. వెళ్ళమ్మా, అన్నింటికీ పైన భగవంతుడున్నాడు, ఇక్కడ డాక్టర్లున్నారు. నీ భర్తకి ఏమీ కాదు, వెళ్ళు. ఏమైందిరా ఆవిడ భర్తకు? కొవ్వు పట్టిందానా, కోసి తీసేసాం. ఓ, లెక్క బరాబర్ ఉంది కదా? కరెక్ట్ గా ఉంది. మా ఆయన ఎక్కడ? నువ్వేం ఫిగర్ చేయకు, పోయి కార్లో కూర్చో, 2 నిమిషాలలో వస్తాడు. ఏమన్నా గలత్ అయిందంటే నరాలు తీస్తా. అబ్బే సాలే, మళ్ళీ గిట్ట కనిపించినావంటే బొక్కకు నీళ్ళు పోస్తాడట. ఇంతమంది జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోరా. అలాగే. నమస్తే బాబాయ్ గారే. నమస్తే. అరే, నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ కాళ్ళు ఇంకా బాగోలేదా? చచ్చిపడిపోయిన కాళ్ళు అంత తేలిక ఎలా నయం అవుతాయి? మీరు పదండి, రామ్మా. పర్వాలేదు, కొంచెం అయితే పంచండి వచ్చింది.
అద్భుతం, మహా అద్భుతం. ఒక డాక్టర్ గా నా వల్ల కాని పని నాన్నగారు వల్ల అయిందమ్మా. నాన్న, అనుకోని సంఘటనలో ఇలా షాక్ వల్ల కాళ్ళొస్తాయని మా ఎంబీబీఎస్ చెప్పేవారు. అలాగా? యా, బ్రెయిన్ సిండ్రోమ్ ఆఫ్ న్యూరలాజికల్ సిండ్రసిస్. ఈ సంతోషంలో నేను చెట్లకెత్తాను పుట్లకెత్తాను మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తాను నా కాళ్ళు వచ్చాయి నాన్న, అరే బాబు, అరే అలా ఎగరకూడదురా. ఇప్పుడే వచ్చిన లేతకాళ్ళు కదా, ఆ కాళ్ళతో ఇంకా నా పని ఉంది. నాన్న, మీరు పైకి వెళ్ళండి. బాబాయ్ మీరు ఉండండి వెళ్ళిరా. బాబాయ్ మీరు ఉండండి బాబాయ్ బాబాయ్ మీరు ఉండండి. బాబాయ్ వీడి సౌండ్ రావడం కుమ్మట్రా. అరే అవులే నీ గేట్ పాస్ వచ్చింది బే. చల్ చల్ చల్. అసలు ఏంటయ్యా ఇదంతా? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. నీకు ఇదేం అర్థం కాదు, ఇదో పెద్ద స్టోరీ. చల్ బే.